ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మొదటిసారిగా 10th క్లాస్ అర్హతతో ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్లోనే మీకు 50,000కి పైగానే శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్స్ని అయితే వదలొద్దు. ఇంతవరకు ఈ జాబ్స్ ఎవరికి కూడా తెలియదు. యూట్యూబ్లోనే ఫస్ట్ నేనే ఒక వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలామంది అభ్యర్థులు నాకు 10th క్లాస్ అర్హతతో ఏదైనా పర్మనెంట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు మాత్రం ఈ జాబ్స్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ సంవత్సరం మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆల్రెడీ ఇప్పటికే 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇది మనకి 4వ నోటిఫికేషన్ అనమాట. మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణకు వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి సంబంధించి మన హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి పోస్టింగ్ ఇస్తారు. టోటల్గా మనకి 455 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్సీలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కాకుంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదు. మిగతా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ncs.gov.in కానీ mha.gov.inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి గ్రూప్ సి క్యాడర్ కిందకైతే వస్తాయి. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా అడ్మిసిబుల్ అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా ఉంటాయి. అందులో మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, కంపెనీ క్వార్టర్స్ కానీ, లేదు అంటే ఇంకా మనకు డిఏ ఉంటుంది, టీఏ, ఈ విధంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 50,000కి పైగానే లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం మీకు శాలరీ వస్తుంది. ఇంకా మీకు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి కనుక సెలెక్ట్ అయినట్లయితే. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడలో, తెలంగాణ వాళ్ళకైతే మన హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తారు కదా. అంతేకాకుండా మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేబిలిటీ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జాబ్స్కి అంటే, సో మీకు ఫస్ట్ టైర్ 1లో ఏంటి అంటే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. సో ఇందులో ఏంటి అంటే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి 5 పార్ట్స్ కింద మీకు ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి తప్పు ఆన్సర్కి 1/4 నెగటివ్ విధానం అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారనమాట. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, బేసిక్ ట్రాన్స్పోర్ట్ లేదా డ్రైవింగ్ రూల్స్కి సంబంధించి 20, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20, న్యూమరికల్ లేదా అనలిటికల్ లేదా లాజికల్ ఎబిలిటీ రీజనింగ్ నుంచి 20, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20. ఇవన్నీ కూడా నార్మల్గా ఫస్ట్ పార్ట్, 3rd అండ్ 4th 5th అందరికీ కూడా తెలుస్తాయి. మీరు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే బేసిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ డ్రైవింగ్ రూల్స్. సో దీనికి సంబంధించి చాలామందికి కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఇది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. 1 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. మీకు 2 ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే రిటర్న్ ఎగ్జామినేషన్ అది ఉంటుంది. సో దీని తర్వాత ఏంటి అంటే మీకు సెకండ్ స్టేజ్లో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి మోటార్ మెకానిజంకి సంబంధించి అలాగే డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే డ్రైవింగ్ టెస్ట్తో పాటే అక్కడ మీకు నార్మల్గా జనరల్ క్వశ్చన్స్ అనేవి అడిగేసి మీకు ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారనమాట. సో ఇక మోటార్ మెకానిజం అంటే ఏం లేదు, మీకు వెహికల్కి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయగలిగే నాలెడ్జ్ ఉందా లేదని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, కమ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో దీని తర్వాత డైరెక్ట్గా ఇక జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకి ఏపీలోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు అప్లై చేసేటప్పుడు 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైర్ 1లో సో మీకు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు.
జనరల్ అభ్యర్థులు అయితే 30 మార్క్స్ తెచ్చుకోవాలి 100కి, ఓబీసీ అయితే 28, ఎస్సీ ఎస్టీ అయితే 25, ఈడబ్ల్యూఎస్ అయితే 30. ఇది జస్ట్ క్వాలిఫై అవ్వడానికి అంతే. కాకుండా ఇక్కడ మనకి జాబ్ అయితే రాదు. మీకు జాబ్ రావాలంటే మాత్రం మంచి హై స్కోర్ అనేది సాధించాల్సి ఉంటుంది, గమనించాలి అందరూ కూడా. జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సెప్టెంబర్ 6th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 28 సెప్టెంబర్ వరకు కూడా మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు సో టోటల్గా 650 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 550 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 28 సెప్టెంబర్ 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ యొక్క సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి జాబ్స్కి అప్లై చేయాలంటే సో మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీరు 10th క్లాస్ అనేది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ అనేది చదివి ఉండాలి. సో దాంతోపాటు ఇక్కడ మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి ఉంటుంది కదా, సో ఎల్ఎంవికి సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. మోటార్ కార్స్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు, ది క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్. అంటే ఏదైనా వెహికల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు మోటార్ కార్స్ ఉంటాయి కదా, సో ఆ కార్ డ్రైవింగ్లో మీకు అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే మీకు డొమిషియల్ సర్టిఫికేట్, అంటే మీరు ఆ స్టేట్కి చెందిన వాళ్ళ కాదని చెప్పేసి సర్టిఫికేట్ ఉండాలి. ఇవి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఇవి మీరు ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ అయినటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి 10th క్లాస్ అర్హతతో మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు ఇక్కడ సాలరీస్ అయితే చాలా బాగుంటాయి. 10th క్లాస్ అర్హత అయినప్పటికీ కూడా మీకు లెవెల్ 3 సాలరీ వస్తుంది. అంటే స్టార్టింగ్లోనే 50,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పొందే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళే వేకెన్సీస్లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో మీరు 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్స్ గురించి కనుక చూస్తున్నట్లయితే మాత్రం సో నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. 28 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్. అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. సో నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో తెలపండి, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.